హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు క్వశ్చన్ నంబర్ 171 చూడండి. ఈ కింది రాజకీయ సంస్థలు వాటిని స్థాపించిన వారిని జతపరచమంటాడు. ఇక్కడ జాబితా 1లో రాజకీయ పార్టీలు, జాబితా 2లో స్థాపించిన వారి పేర్లు అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఫస్ట్ చూడండి, నవ తెలంగాణ పార్టీ, తెలంగాణ సాధన సమితి, జై తెలంగాణ పార్టీ, తెలంగాణ నగర సమితి. నవ తెలంగాణ పార్టీ వచ్చేసి మనకు టి దేవేందర్ గౌడ్. తెలంగాణ సాధన సమితి వచ్చేసి మనకు ఆలే నరేంద్ర. జై తెలంగాణ పార్టీ వచ్చేసి పి ఇంద్రారెడ్డి. తెలంగాణ నగర సమితి వచ్చేసి మనకు నాగం జనార్దన్ రెడ్డి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నవ తెలంగాణ పార్టీ టి దేవేందర్ గౌడ్ గారు 2008లో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా ఈ పార్టీని అయితే స్థాపించారు. తెలంగాణ సాధన సమితి ఆలే నరేంద్ర గారు 2001లో బీజేపీ నుంచి బయటకు వచ్చి ఈ సంస్థను స్థాపించారు. తర్వాత దీన్ని కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్లో విలీనం అయితే చేశారు. జై తెలంగాణ పార్టీ మాజీ హోంమంత్రి పి ఇంద్రారెడ్డి గారు 1998 ప్రాంతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఈ పార్టీని ప్రారంభించారు. తెలంగాణ నగర సమితి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు 2011లో టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత ఈ సంస్థను అయితే ఏర్పాటు చేశారు. క్వశ్చన్ నంబర్ 172. కింద ఇచ్చిన వాక్యాలలో ఏది సరైనది కాదంటుండు. మనం సరికానిటటువంటి స్టేట్మెంట్ని గుర్తించమంటాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ ప్రత్యేక తెలంగాణను ఏర్పరచవాలనని కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం జూలై 20, 2013 ఒక తీర్మానం చేసింది. స్టేట్మెంట్ 2 వచ్చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరియు ఎంపీలకు కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం తెలంగాణ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకుందో వివరించడానికి కాంగ్రెస్ నాయకత్వం ఏకే అంటోనీ అధ్యక్షతన ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది. అది జూలై 30, 2013 నియమించింది. ఆర్టికల్ 3 ప్రకారం స్టేట్మెంట్ 3 వచ్చేసి ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటుకు కొత్త రాష్ట్రంను ఏర్పాటు చేయడానికి అధికారం ఉంటుంది. స్టేట్మెంట్ 4 వచ్చేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జీఎంకు వి నారాయణస్వామి ప్రత్యేక ఆహ్వానితుడు. ఈ 4 స్టేట్మెంట్లలో సరికాని స్టేట్మెంట్ను గుర్తించమంటాడు. మనకు ఆప్షన్ 1 సరికాని స్టేట్మెంట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఇక్కడ కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం అయితే జూలై 20 కాదు, జూలై 30న ఒక తీర్మానం అయితే చేసింది. మనకు ఇచ్చినటువంటి ప్రకటన వచ్చేసి ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేయవలనని కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం సిడబ్ల్యూఎస్ జూలై 20, 2013 ఒక తీర్మానం చేసిందని మనకు ఫస్ట్ ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. అది నిజమైనటువంటిది. కానీ సిడబ్ల్యూఎస్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఒక చరిత్రాత్మక తీర్మానం చేసింది మాత్రం జూలై 30, 2013. అందువల్ల ఈ ప్రకటన అయితే తప్పు అని మనం గుర్తించడం జరిగింది. జూలై 20న అక్కడ ఇవ్వడం జరిగింది. నిజమైనది మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జూలై 30, 2013 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక అనుకూలంగా ఒక తీర్మానం అయితే చేసింది. మనకు సిడబ్ల్యూసి తీర్మానం చేసిన అనంతరం సీమాంధ్ర ప్రాంత నేతలతో మాట్లాడి పరిస్థితులను సర్దుబాటు చేయడానికి ఏకే అంటోనీ అధ్యక్షన కాంగ్రెస్ అధిష్టానం ఒక కమిటీని అయితే నియమించింది. స్టేట్మెంట్ 3 వచ్చేసి మనకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం, సరిహద్దులు మార్చే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. స్టేట్మెంట్ 4 వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్లో అప్పటి కేంద్ర ప్రధానమంత్రి కార్యాలయ శాఖ సహాయ మంత్రి వి నారాయణస్వామి ప్రత్యేక ఆహ్వానితుడిగా వ్యవహరించారు. క్వశ్చన్ నంబర్ 173 చూడండి. కింది వాటిలో సరైన ప్రవచనాలు ఏవి అంటుడు. ఏ మనకు బిఎస్ నారాయణరావు నిమజ్జనం సినిమా దర్శకుడు.
స్టేట్మెంట్ ఏ వచ్చేసి బిఎస్ నారాయణరావు, నిమజ్జనం సినిమా దర్శకుడు. బి వచ్చేసి మనకు నిశాంత్ సినిమా నిర్మాత శ్యామ్ బెనగల్. సి వచ్చేసి ఒక ఊరి కథ సినిమా దర్శకుడు మృణాల్ సేన్. డి వచ్చేసి మా భూమి సినిమా దర్శకుడు బి నరసింగరావు. ఇచ్చిన 4 స్టేట్మెంట్లలో సరైన స్టేట్మెంట్ను ఎంచుకోమంటున్నాం. మనకు ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. స్టేట్మెంట్ ఏ మరియు స్టేట్మెంట్ సి మాత్రమే సరైనవి. స్టేట్మెంట్ ఏ వచ్చేసి మనకు బిఎస్ నారాయణరావు, నిమజ్జనం సినిమా దర్శకుడు. ఇది సరైనది. 1979లో వచ్చిన నిమజ్జనం చిత్రానికి బిఎస్ నారాయణరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నటనకు గాను శారద గారికి జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది. స్టేట్మెంట్ బి నిశాంత్ సినిమా నిర్మాత శ్యామ్ బెనగల్ అన్నాడు. ఇది తప్పు స్టేట్మెంట్. నిశాంత్ 1975 హిందీ చిత్రానికి శ్యామ్ బెనగల్ దర్శకుడు. తయారు చేసినటువంటి నిర్మాత ఫ్రీలాన్స్ ఫిలిం మేకర్స్. ఇక్కడ స్టేట్మెంట్ సి వచ్చేసి ఒక ఊరి కథ సినిమా దర్శకుడు మృణాల్ సేన్. ఇది సరైనది. మున్షీ ప్రేమ్చంద్ కథ కఫన్ ఆధారంగా 1977లో వచ్చిన ఒక ఊరి కథ చిత్రానికి ప్రముఖ బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ దర్శకత్వం వహించారు. స్టేట్మెంట్ డి వచ్చి చూసినట్టయితే మా భూమి సినిమా దర్శకుడు బి నరసింగరావు అన్నాడు. ఇది తప్పు స్టేట్మెంట్. మా భూమి 1979 చిత్రానికి బి నరసింగరావు నిర్మాత మరియు రచయిత. నరసింగరావు నిర్మాత మరియు రచయిత కాగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది గౌతమ్ ఘోష్. క్వశ్చన్ నంబర్ 174. కింది వాటిని జతపరచమంటుంది. ఇక్కడ లిస్ట్ 1, లిస్ట్ 2 అయితే ఇవ్వడం జరిగింది. మనకు బైండ్లో వచ్చేసి జమిడికా, బూడబుక్కల వచ్చేసి డమరుకం. ఏవోది 1, బూడబుక్కలు వచ్చేసి డమరుకం, పద్మశాలి వచ్చేసి సాధన సూరులు, కోయలు వచ్చేసి రేల నృత్యం. మనకు ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఏ వచ్చేసి బైండ్ల వారు తెలంగాణ జానపద దేవతల ఎల్లమ్మ, మైసమ్మ మొదలైన దేవతల కథలు చెప్పేటప్పుడు జమిడిక లేదా జముకు అనే సంగీత వాయిదాన్ని ఉపయోగిస్తారు. బి వచ్చేసి బూడబుక్కల వారు గ్రామీణ ప్రాంతాల్లో భవిష్యత్తు చెబుతూ జానపద ప్రచారం చేస్తూ చిన్న డమరుకం వాయిస్తూ సంచరిస్తారు. సి వచ్చేసి పద్మశాలి. సాధన సూరులు పద్మశాలి కులానికి చెందిన ఆశ్రిత కులం. వీరు పద్మశాలిల వద్ద మాయాజాలాలు ప్రదర్శనలు చేస్తూ జీవనం సాగిస్తారు. డి వచ్చేసి కోయలు. కోయ తెగ గిరిజనులు పండుగలు శుభకార్యాల సమయంలో సాంప్రదాయకంగా రేల నృత్యం అయితే చేస్తారు. రేల నృత్యం. క్వశ్చన్ నంబర్ 175 వచ్చేసి కింది వాటిని జతపరచమంటుండు. ఇక్కడ ఆలయములు ఇచ్చిండు, ఇక్కడ ప్రదేశంలో అయితే ఇచ్చిండు. కేశవనేని ఆలయం వచ్చేసి మనకు గంగాపురం. తారక బ్రహ్మ ఆలయం వచ్చేసి మనకు అలంపూర్లో ఉంది. సీతారామస్వామి ఆలయం వచ్చేసి మనకు డిచ్పల్లి. రామలింగేశ్వర ఆలయం వచ్చేసి నందికంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. కేశవనేని ఆలయం గంగాపురం, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని గంగాపురంలో ఈ చారిత్రక చాళుక్యుల కాలం నాటి కేశవనేని ఆలయం ఉంది. బి తారక బ్రహ్మ ఆలయం. ఇది అలంపూర్లోని జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్లో ఉన్న నవబ్రహ్మ ఆలయాల్లో తారక బ్రహ్మ ఆలయం ఒకటి. సీతారామస్వామి ఆలయం డిచ్పల్లి.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని ప్రముఖ రాతి ఆలయాన్ని ఇంద్రధనస్సు మందిరం అని కూడా పిలుస్తారు. కీల రామాలయంగా లేదా సీతారామస్వామి ఆలయం కూడా పేర్కొంటారు. రామలింగేశ్వర ఆలయం, ఇది నందికంది. సంగారెడ్డి జిల్లా నందికంది గ్రామంలో నక్షత్రాకారంలో నిర్మించిన ప్రసిద్ధ కళ్యాణి చాళుక్యుల కాలం నాటి రామలింగేశ్వర ఆలయం ఉంది. క్వశ్చన్ నంబర్ 176. కింది వాటిని జతపరచమంటుంది. జాబితా 1, జాబితా 2 అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కత్ అనేది బట్టలపై రంగులు అద్దే ఒక సాంకేతిక పరిజ్ఞానం. తీజ్ అనేది ఒక గిరిజన తెగ పండుగ. పాయ అనేది హైదరాబాద్కు చెందినటువంటి ఒక ప్రత్యేక వంటకం. పేరిణి అనేది ఇది ఒక నృత్య రూపం. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. 3, 2, 4, 1. ఇక్కత్ అనేది బట్టలపై రంగులు అద్దే సాంకేతిక పరిజ్ఞానం. ఇక్కత్ అనేది దుస్తులను రంగులు చేసి నేసే ఒక సాంప్రదాయ వస్త్రశైలి సాంకేతికత. తెలంగాణలోని పోచంపల్లి ఇక్కత్ నూలు వస్త్రాలకు ప్రసిద్ధి. తీజ్ వచ్చేసి ఒక గిరిజన తెగ పండుగ. తీజ్ అనేది లంబాడి లేదా బంజారా గిరిజన తెగకు చెందిన యువతులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఒక ముఖ్యమైన సాంప్రదాయ పండుగ. పాయ వచ్చేసి హైదరాబాద్కు చెందిన ఒక ప్రత్యేక వంటకం. హైదరాబాదీ వంటకాల్లో మటన్ కాలు, ఎముకల రసంతో చేసే పాయ చాలా ప్రసిద్ధమైన వంటకం. డి వచ్చేసి పేరిణి, ఒక నృత్య రూపం. ఇది పేరిణి అనేది పేరిణి శివతాండవం అనేది కాకతీయుల కాలం నాటి తెలంగాణ సాంప్రదాయ పురుషుల వీర నృత్య రూపం. క్వశ్చన్ నంబర్ 177. ప్రతిపాదన ఏ. శాతవాహన సమాజం పితృస్వామ్య స్వభావం కలిగినది. కారణం 6 వచ్చేసి కొంతమంది మలి శాతవాహన రాజులు తమ పేరుకు ముందు తల్లి పేరు ఉపయోగించారు. సరైన సమాధానం గుర్తించమంటారు. ప్రతిపాదన ఏ, దానికి కారణం 6 ఇచ్చి ఆ రెండిట్లో సరైనటువంటి జతను మనకు గుర్తించమంటారు. మనకు ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఏ మరియు ఆలు రెండు నిజం, కానీ ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ప్రతిపాదన ఏ చూడండి. ఇక్కడ శాతవాహనుల సమాజం పితృస్వామ్య వ్యవస్థను కలిగి ఉన్న మాట వాస్తవమే. రాజ్యం వారసత్వం నుండి తండ్రి నుంచి కొడుకుకే దక్కేది. కారణం 6 వచ్చేసి మలి శాతవాహన రాజులు తమ పేర్ల ముందుకు తల్లి పేరును, ఉదాహరణకు గౌతమిపుత్ర శతకర్ణి, వశిష్ఠపుత్ర పులోమావి చేర్చుకున్నారు. ఇది కూడా నిజమే. విశ్లేషణ వచ్చేసి రాజులు తమ పేర్ల ముందు తల్లి పేరును చేర్చుకోవడం అనేది వారి తల్లి పట్ల ఉన్న గౌరవానికి లేదా మాతృ సాంప్రదాయ ప్రభావానికి నిదర్శనం. ఇది పితృస్వామ్య సమాజానికి కారణం కాదు, లేదా పితృస్వామ్య వ్యవస్థను నిరూపించే వివరణ కాదు. అందువల్ల ఏ మరియు ఆర్లు రెండు నిజమే అయినా ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. నంబర్ 178. కింది వాటిని జతపరచమంటుంది. ఏ వచ్చేసి నానాగఢ్ శాసనం. నానాగఢ్ శాసనం వేయించింది మనకు నాగనిక. నాసిక్ శాసనం వేయించింది మనకు గౌతమి బాలశ్రీ. హతిగుంప శాసనం వేయించింది మనకు కరవేలుడు. డి వచ్చేసి మేకధోని శాసనం వేయించింది మనకు 3వ పులోమాయి. మనకు ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నానాగఢ్ శాసనం నాగనిక. మొదటి శతకర్ణి భార్య అయిన దేవి నాగనిక ఈ నానాగఢ్ శాసనాన్ని వేయించింది. బి వచ్చేసి నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ.
గౌతమిపుత్ర శతకాన్ని విజయాలను వివరిస్తూ ఆయన తల్లి గౌతమి బాలశ్రీ నాసిక్ ప్రశస్తి శాసనాన్ని వేయించింది. సి వచ్చేసి హతిగుంప శాసనం కరవేలుడు. కళింగ రాజైనటువంటి కరవేలుడు వేయించిన ప్రసిద్ధ శాసనమే హతిగుంప శాసనం. మేకధోని శాసనం 3వ పులోమావి. శాతవాహనుల చివరి రాజు అయినటువంటి 3వ పులోమావి కాలానికి చెందిన శాసనం ఇది.